నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. స్థానిక గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణం కోసం రమేష్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఇంటి నిర్మాణానికి మున్సిపల్ అధికారులు అనుమతించారు. అయితే ఇంటి నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి మున్సిపల్ సిబ్బంది అడ్డుకుంటున్నారు. దీంతో రమేష్ కుటుంబంతో కలిసి పెట్రోల్ డబ్బా పట్టుకుని ఆందోళనకు దిగారు. ఇంటి నిర్మాణం కొనసాగాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని రమేష్ ఆత్మహత్య యత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని రమేష్ కుటుంబ సభ్యులు నినాదాలు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, నవీన్ మున్సిపల్ కార్యాలయం ముందర కాసేపు క్రితం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన రమేష్ ఇంటి నిర్మాణం కొనసాగుతోంది. అయితే నిర్మాణ పనులను వెళ్లి మున్సిపల్ సిబ్బంది అడ్డుకుండడంతో ఈ రోజు కుటుంబంతో సహా కార్యాలయం వద్ద ఆందోళన దిగాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేశారు. గతంలోనే తనకు మున్సిపాలిటీ నిర్మాణ అనుమతులు ఇచ్చిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అయినా కూడా మున్సిపల్ సిబ్బంది కొందరు వచ్చి ప్రతిరోజు పనులు అడ్డుకుంటున్నారు, పనులు అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు అని చెప్తున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు కొనసాగుతాయని చెప్పడంతో గుర్తు చేయని పరిస్థితిలో తాను ఆత్మహత్య చేసినట్టు ఆయన చెప్తున్నారు. అయితే పోలీసులు సకాలంలో అడ్డుకోవడంతో పెట్రోల్ చల్లుకున్నా కూడా అతని పోలీసులు పట్టుకొని బయటకు తీసుకెళ్లారు. మొత్తం మీద కూడా మున్సిపల్ సిబ్బంది అవినీతి భాగవతం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఉన్నా కూడా ఏదో విధంగా మెలికలు పెట్టి స్థానికులను తెలుస్తున్న ఆరోపణలు. దాని తగ్గట్టుగానే ఈరోజు రమేష్ కుటుంబంతో ఆందోళనకు దిగిన పరిస్థితి. మొత్తం మీద కూడా పోలీసులు సకాలంలో స్పందించడంతో రమేష్ కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనిపై విచారణ జరపాలని చెప్పి రమేష్ కుటుంబం డిమాండ్ చేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.